పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో పోలీసులు వ్యవహార శైలిపై అనేక అనుమానాలు మొదలవుతున్నాయి. ఈ క్రమంలో కూటమి సర్కార్ని హెచ్చరించారు మాజీ ఎంపీ హర్షకుమార్. ప్రవీణ్ది ముమ్మాటికి హత్యేనని కుండబద్దలు కొట్టేశారు. ఈ విషయం పోలీసులు, డాక్టర్లకు తెలుసని అన్నారు. అతన్ని కావాలనే చంపేశారన్నారు. పాస్టర్ ప్రవీణ్ కేసు విచారణ పారదర్శకంగా చేయాలన్నారు. ప్రైమరీ రిపోర్టు రావాలంటే 2 లేదా 3 రోజులు పడుతుందన్నారు. కాకపోతే 6-7 గంటల్లో కూడా ఇవ్వొచ్చని అన్నారు. సంచలనం కేసు కాబట్టి 3 రోజుల్లో ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఆ తర్వాత 3 లేదా 4 వారాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు కావాలన్నారు. రిపోర్ట్ ఏ విధంగా ఇస్తారో తాము చూస్తామన్నారు. ఒకవేళ కేసు తప్పుదారి పట్టిస్తే అందరూ ఇరుక్కుంటారని ఘాటుగా హెచ్చరించారు. ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్యేనని చెప్పారు. ఈ కేసు మేనేజ్ చేయాలని ప్రభుత్వం భావించినా ఇరుక్కుంటుందన్నారు. ప్రవీణ్ 2 రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అని అన్నారు. తన గురించి అందరికీ తెలుసన్నారు. డాక్టర్లు ఖచ్చితమైన రిపోర్ట్ ఇవ్వాలని, తప్పుడు నివేదిక ఇస్తే ఉద్యోగాలు పోతాయని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, రీపోస్ట్ మార్టం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో మళ్లీ విచారణ చేయిస్తామన్నారు. పోస్ట్ మార్టం సమయంలో వచ్చిన జనం చూసి పోలీసులు కంగారు పడ్డారని అన్నారు. పాస్టర్ ప్రవీణ్ కేసు విషయంలో మొదటి నుంచి పోలీసుల వైఖరిని తప్పుబడుతున్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. కావాలని ఈ కేసును పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. తాను గురువారం మధ్యాహ్నం 1 గంటకు వెళ్లినప్పుడు 2 గంటల్లో సీసీటీవీ ఫుటేజ్ వస్తుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు ఇవ్వలేదన్నారు. ఆలస్యం వెనుక కారణమేంటో తెలియదన్నారు. చివరకు ఫుటేజ్ చూపించి 90% రోడ్డు ప్రమాదమని చెప్పి కొంత ఒత్తిడి తెచ్చారన్నారు. అందుకు తాము ససేమీరా అంగీకరించలేదన్నారు. ఇది యాక్సిడెంట్ కాదు, ముమ్మాటికి హత్యలేనని అన్నారు. అక్కడ ప్రమాదం జరిగినట్టు ఎలాంటి ఆనవాళ్లు ఏమీ లేవని అన్నారు. కొవ్వూరు ఫుటేజ్ చూపించి ఎలాంటి క్లూ దొరకలేదన్నారు. రిలీజ్ అయిన సీసీటీవీ ఫుటేజ్లో ఒక బైక్ వెళ్లినట్టుగా క్లిప్పింగ్లో ఉందన్నారు. దానికి ముందు క్లిప్పింగ్ ఏమైంది? ఆ విషయం తెలిస్తే ఘటనపై క్లారిటీ వస్తుందన్నారు. ఇది అనుమానాస్పద మృతి కేసని ఎలా నమోదు చేశారని ప్రశ్నించారు. యాక్సిడెంట్ కమ్ మర్డర్ అని ప్రకటించిన తర్వాత పోలీసులు విచారణ చేయాలన్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు టెక్నికల్ ఎవిడెన్స్పై ఆధారపడ్డారు. కాకపోతే దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కనిపించలేదని అంటున్నారు. ఈ ఘటనపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక పాస్టర్ ప్రవీణ్ పగడాలది ప్రమాదమా లేక హత్య అనేది తేలనుంది.